హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఇండియా ఛాంపియన్స్ అయినరు కదా, దాని గురించి మన ఇద్దరు క్రికెట్ ఫ్యాన్స్తో మాట్లాడదాం. ఒకవైపు ఉన్నారు లక్కీ, ఇంకోవైపు ఉన్నారు జ్ఞాన్. హాయ్ లక్కీ అండ్ జ్ఞాన్, వెల్కమ్ హాయ్ టు ద షో. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మీరిద్దరు చూసినరా మ్యాచ్? నైట్ పడుకున్నారా? చూసినాం, మొత్తం చూసినాం. ఎట్లా ఇండియా అనిపించింది మ్యాచ్? గెలిచిందిగా. చాలా మంచిగా అనిపించింది. ఇండియా డిఫీట్ చేసింది న్యూజిలాండ్ ని. న్యూజిలాండ్. ఆ, సో సో నీకేం నచ్చింది లక్కీ? ఇండియా ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్లో ఏం నచ్చింది ఫస్ట్? సంజు శాంసన్ బ్యాటింగ్ నచ్చింది. ఇంకా నేను చెప్పినట్టే లాస్ట్ వీడియోలో అభిషేక్ శర్మ ఒకసారి సెట్ అయితే మ్యాచ్ వన్ సైడ్ అవుతుంది అనుకున్నా. కాకపోతే అభిషేక్ శర్మ 51 కొట్టాడు. మంచి నాకు అది నా ఒపీనియన్. ఇంకా ఇండియా చాలా మంచి బౌలింగ్ వేసింది. అక్షర్ పటేల్ ఇంకా వరుణ్ చక్రవర్తి ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నారు. నీకేమనిపించింది జ్ఞాన్ ఓవరాల్ మ్యాచ్? ఓవరాల్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ చాలా మంచిగా ఆడాడు. ఇంకా సంజు శాంసన్ 89 కొట్టాడు. ఇంకా ఇషాన్ కిషన్ చాలా టూ మంచి క్యాచెస్ తీసుకున్నాడు. ఇంకా బూమ్రా మంచిగా చాలా మంచిగా చేశారు బౌలింగ్. సో సో మనం చెప్పినట్టుగానే ముందు అభిషేక్ శర్మ ఉంటే మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది అని చెప్తే నిన్న 19 బాల్ 50 కొట్టిండ్రు. అట్లా కాకుండా సంజు శాంసన్ కూడా సూపర్ నాక్ ఆడింది, బట్ సెంచరీ మిస్ అయింది. ఇంకా అక్షర్ పటేల్ బౌలింగ్ సూపర్ వేసిండు. తర్వాత హర్షదీప్ సింగ్ బాగానే వేసినా కానీ కొంచెం వైడ్లు వేసిండ్రు, వికెట్లు రాలేదు. సో ఓవరాల్గా ఇండియా పర్ఫార్మెన్స్ నిన్న వచ్చేసి టాప్ నాచ్ ఉండే. సో లాస్ట్లో శివం దూబే కొట్టిన 26 రన్స్ లాస్ట్ ఓవర్లో చేంజ్ ద మ్యాచ్. సో ఇన్ కేస్ మనకి ఒక 220 230 ఉండుంటే న్యూజిలాండ్ గెలిచేదానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ లాస్ట్ ఓవర్లో శివం దుబే కొట్టిన 26 రన్స్ మొత్తం 250కి రీచ్ అయ్యేటట్టు చేసి వాళ్ళకి రీచబుల్లో లేకుండా, సో బాల్ 1 నుంచి వాళ్ళు బాల్ 1 నుంచి 2 రన్లు కొట్టాలి. అప్పుడు టఫ్ అవుతుంది కాబట్టి ప్రతిసారి షార్ట్కి పోతారు. షార్ట్కి పోయినప్పుడు ఏమవుతుంది, వికెట్లు పడతాయి. సో నిన్న అదే జరిగింది. నిన్న అదే జరిగింది కాబట్టి ఇండియా ఆర్ ద ఛాంపియన్స్. సో మీకు ఇది ఫస్ట్ వరల్డ్ కప్పా మీరు చూసింది? సెకండ్ వరల్డ్ కప్పా? ఇది సెకండ్ వరల్డ్ కప్ మేము చూసింది. నాకు కూడా సెకండ్ వరల్డ్ కప్. సో మీరు 2024లో కూడా చూసిండ్రు అయితే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో. మ్మ్. సో ఇండియాలో ఓవరాల్గా వరల్డ్ కప్ మొత్తం తీసుకుంటే ఇప్పుడు మన పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడేస్తున్నాము. సంజు శాంసన్, అభిషేక్ శర్మ సూపర్ ఆడినరు, నో డౌట్. తర్వాత ఇషాన్ కిషన్ సూపర్ ఆడినరు. తర్వాత బౌలింగ్లో బుమ్రా, సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. బుమ్రాకి హ్యాట్రిక్ రావాల్సి ఉండే, అది మిస్ అయింది. ఎట్లా ఫీల్ అయినరు మీరు అప్పుడు? అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఆ, నేను బూమ్రాకి హ్యాట్రిక్ దొరుకుతుంది అనుకున్నా, ఆ. కానీ అన్ఫార్చునేట్లీ దొరకలే. నువ్వేమనుకున్నావు లక్కీ? సేమ్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ హిమ్. మ్మ్. ఇంకా మీకు ఓవరాల్గా వరల్డ్ కప్లో ఎవరి పర్ఫార్మెన్స్ ఎక్కువ నచ్చింది? నాకు ఇషాన్ కిషన్ది బాగా నచ్చింది. ఆ, సో ఇషాన్ కిషన్ ఎప్పుడొచ్చినా కానీ రన్స్ ఈజీగా స్కోర్ చేస్తుండే, అట్లానే మ్యాచ్ షేప్ అవుట్ అవుతుండే మన సైడ్, వన్ సైడెడ్కి. సో నీకెవరిది పర్ఫార్మెన్స్ నచ్చింది వీళ్ళకి? బౌలింగ్ లో బూమ్రా, ఆ, బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్. ఆ, ఇషాన్ కిషన్. సో నాకైతే సంజు శాంసన్ నచ్చింది. ఎందుకంటే సంజు శాంసన్ వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పుడు టీంలో ఆడతాడా లేదా అనే దగ్గర నుంచి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ సంజు శాంసన్కి ఇచ్చిండ్రు. సో వెస్టిండీస్ మీద ఆడిన నాకైనా కానీ, లేదా నిన్న ఇంగ్లాండ్ మీద ఆడిన నాకైనా కానీ, లేదా ఈరోజు న్యూజిలాండ్తో ఆడిన నాకైనా కానీ మ్యాచ్ని లాస్ట్ వరకు స్ట్రైక్ రేట్ తగ్గకుండా ఎక్కువ రన్స్ కొడుతుండే. అందుకని సంజు శాంసన్ ది బెస్ట్ అనిపించే. సో అందుకని దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మనం ఎప్పుడు రెడీగా ఉండాలి. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం పర్ఫామ్ చేస్తాం ఎందులో అయినా. సో ఎప్పుడు మనం రెడీగా ఉంటే మనకు ఆపర్చునిటీస్ వస్తాయి, అప్పుడు మనం ఎక్సెల్ చేయొచ్చు. సో ఇప్పుడు మన ఇండియా 250 కొట్టేసింది, మనం మాట్లాడినాము. సో ఇప్పుడు న్యూజిలాండ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు మీరు ఏమనుకున్నారు? ఫస్ట్ ఫిన్ యాలెన్, టిమ్ సైఫర్ట్ కొడతారనుకున్నారా, లేదా క్లోజ్ ఫిన్ వస్తారనుకున్నారా? యాలెన్ మీద నాకు ఎక్కువ హోప్స్ ఉండే. ఆ, ఆయన కొడ్ ఆయన కొడతాడు అనిపించింది, ఆ, కానీ ఆ, అన్ఫార్చునేట్లీ వికెట్ పడింది. ఆ. నీకు లకే. నాకైతే టిమ్ సీఫర్ట్ ఇంకా ఫినాలన్ గట్టి కొట్టి 150 దాకా తీసుకెళ్తారు అనిపించింది.
ఉమ్, కాకపోతే ఫిన్ అలెన్ అవుట్ అయ్యాడు ఉమ్. అని నా ఒపీనియన్. సో సో ఇప్పుడు మీ ఇద్దరికి ఏమనిపించింది అంటే, ఇద్దరు ఓపెనర్స్ ఆడేటప్పుడు వాళ్ళు కొంచెం సేపు ఎక్కువసేపు ఆడితే ఇంకా వాళ్ళు 100 అట్లా తీసుకపోతే మిగతా వాళ్ళు కొట్టేదానికి పాసిబిలిటీ అనిపించింది. సో నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు 250 చేజ్ చేసింది. సో నాకు కొట్టరని తెలుసు, కానీ జాకబ్ బెతల్ ఆడిన నాకు అట్లాంటి నాకు ఎవరైనా ఆడతారేమో అనిపించింది. బట్ న్యూజిలాండ్లో ఎక్సెప్ట్ టాప్ 2 ప్లేయర్స్ తప్ప ఎవరు అంత బీభత్సంగా కొట్టరు. సో అందుకని వాళ్ళిద్దరు ఫస్ట్ ఫినాలన్ అయిపోగానే ఆల్రెడీ మ్యాచ్ 50% అయిపోయింది. ఇంకా గ్లెన్ ఫిలిప్స్ అయిపోయినప్పుడు ఐ నో ఇక ఇండియా ఛాంపియన్స్ అని చెప్పేసి. సో ఇంకా న్యూజిలాండ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది చెప్పండి. నేనైతే ఆ, ఉమ్, న్యూజిలాండ్ బౌలింగ్ వేసేటప్పుడు ఫస్ట్ ఓవర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్ వేసేటప్పుడు ఆ, ఉమ్, అభిషేక్ శర్మదైనా సంజు శాంసన్ అయినా వికెట్ పడుతుండే అనిపించింది. ఉమ్, ఇంకా న్యూజిలాండ్ అంత మంచిగా మ్యాట్ హెన్రీ కొంచెం మంచి బౌలింగ్ వేసాడు తప్ప ఉమ్, ఇంకా ఇంకా ఎవరు అంత మంచి బౌలింగ్ వేయలేదు. ఉమ్. అంతే. జ్ఞాన్ ఇంకా నా ఇంకా అభిషేక్ శర్మ స్పిన్కి అవుట్ అవుతుండే కదా ఈ రోజు ఫస్ట్ 2-3 ఓవర్స్లో స్పిన్ ఇవ్వలేదు. దాని గురించి నువ్వేమనుకుంటున్నావు జ్ఞాన్? ఒకవేళ స్పిన్కి ఇచ్చుంటే అభిషేక్ శర్మ ఏమైనా వికెట్ పోతుండేనా? అభిషేక్ శర్మ పోకపోతుండే అయినా ఆ, స్పిన్ కి అవుట్ అవుతాడు ఆ, ప్రతిసారి. ఆ, కానీ అట్లా అభిషేక్ శర్మ ఆగి శాంట్నర్ బౌలింగ్ లో సింగిల్స్ తీసుకొని ఆ, సంజు శాంసన్ కి స్ట్రైక్ ఇచ్చి ఉమ్, అట్లా వేస్తే అట్లా సన్ అట్- అభిషేక్ శర్మకి మంచిగా అవ్వచ్చు. ఇదైతుండే. వాళ్ళ బౌలింగ్ ఏం ఇబ్బంది ఉండదు. సో కానీ అభిషేక్ శర్మకి స్పిన్ అంటే కొట్టొచ్చు, అవుట్ అవుతాడని చెప్పలేము, కానీ 2-3 మ్యాచెస్లో అవుట్ అయ్యిండు కదా. సో శాంట్నర్ ఏమైనా ఓపెనింగ్ స్పెల్ వేస్తుంటే ఇంకా న్యూజిలాండ్ ఛాన్సెస్ ఎక్కువ ఉండే అనిపించింది. బట్ మన ఓపెనర్స్ ఆడిన నాకు మ్యాచ్ ఆల్రెడీ 1 సైడెడ్ అయిపోయింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 15 ఉమ్, ఓవర్స్కే మనకి ఆల్మోస్ట్ 200 రన్స్ వచ్చినాయి. తర్వాత అవును. మళ్ళీ ఆ, జిమ్మి నిషంలో ఒకే ఓవర్లో 3 వికెట్లు వచ్చినాయి కదా. సో అప్పుడు 220 దగ్గర ఏమైనా ఆగిపోతుంది అనుకున్నారా? దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి ఒకరొకరు. నేనైతే ఉమ్, 220 కంటే ఎక్కువ కొట్టలేరేమో అనుకున్నా ఆ ఉమ్, 3 వికెట్స్ పడినాక. ఆ, కానీ శివం దుబే లాస్ట్ ఓవర్ లో ఎయిట్ ఉమ్, బాల్స్ లో 26 రన్స్ కొట్టాడు. ఉమ్. అది నాకు చాలా బాగా అనిపించింది. నీకేమనిపించింది లెక్కే? నేనైతే ఇండియా చాలా మంచిగా ఆడింది. ఉమ్. అట్లే కాదు, 3 వికెట్స్ పోయినాయి కదా ఒకే ఓవర్లో, జిమ్మీ నేషం ఓవర్లో. అప్పుడు ఆ, ఒకటేసారి సంజు శాంసన్, అభిషేక్ ఇషాన్ కిషన్ ఇంకా హార్దిక్ పాండ్యా అవుట్ అయినరు. సారీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ త్రీ త్రీ అప్- వికెట్స్ అయినాయి. అప్పుడు ఏమనిపించింది? నాకు అప్పుడు నార్మల్ అనిపించింది. కాకపోతే శివం దుబే వచ్చాడని నాకు కొంచెం హోప్ వచ్చింది. ఉమ్, శివం దుబే కొడతాడు అనిపించింది నాకు. ఉమ్, అది లాస్ట్ ఓవర్ కూడా శివం దుబే మంచిగా కొట్టాడు. ఒకటే ఉమ్. డాట్ బాల్ అన్ని ఫోర్స్ సిక్స్ వచ్చాయి. ఓకే. సో ఇంకోటి ఏంటంటే, ఈ వరల్డ్ కప్లో మనం ఇంకా మాట్లాడాల్సింది సంజు శాంసన్ గురించి మాట్లాడినాం, అట్లనే అభిషేక్ శర్మ. సో అందరూ అభిషేక్ శర్మని ఎవరు తీయాలని చెప్పట్లేదు. మన షోలో మనం కూడా చెప్పినాం అభిషేక్ శర్మని తీయకూడదు, ఎందుకంటే ఒక ఉమ్, ఒకటే మ్యాచ్. సో ఒక్క మ్యాచ్ ఆడినా కానీ సరిపోతుందని. ఇంకోటి ఏంటంటే, మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్స్ ఈ వరల్డ్ కప్లో శివం దూబే, అక్షర్ పటేల్. శివం దూబే ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేయలేదు, అన్ని మ్యాచెస్లో రన్స్ కొట్టిండు. సో శివం దూబే ఉమ్. గురించి మీకు ఎట్లా అనిపించింది? మీకు ముందే తెలుసా శివం దూబే కొడతాడు లేదా? ఆ, ఇంకోటి శివం దూబే ఫోర్త్ డౌన్ ఫిఫ్త్ డౌన్లో ఆడుతుండే, ఇప్పుడు ఫినిషర్ రోల్ ఇచ్చిండ్రు. దాని అవును. గురించి చెప్పండి. శివం దుబే చాలా మంచి నాకు ఇచ్చాడు. ప్రతి ఉమ్, మ్యాచ్ లో మనం చూస్తుంటే మా ఉమ్, శివం దుబే రన్అట్ అయ్యాడు తప్ప ఉమ్, మంచి ప్రతి ప్రతి ఉమ్, మ్యాచ్ లో ఉమ్, సిక్స్లు, ప్రతి మ్యాచ్ లో 20 ఉమ్, రన్స్ అబోవ్ ఉంటుండే శివం దుబే. ఉమ్, చాలా మంచిగా ఆడాడు శివం దుబే. ఉమ్, అన్ని మ్యాచెస్ లో తను ఆడిన ప్రతి మ్యాచ్ లో మంచి ఉమ్, రన్స్, లాస్ట్ లాస్ట్ ఫినిషింగ్ టైమ్ లో వచ్చి మంచి రన్స్ ఇండియాకి ఉమ్. తెచ్చాడు ఇచ్చాడు, అని నా అవును. ఒపీనియన్. సో ఇంకోటి ఏంటంటే వ్యాలిడ్ పాయింట్, శివం దూబే రన్అట్స్ అయింది తప్పితే చాలా మ్యాచెస్లో అవుట్ కాలేదు. ఒక మ్యాచ్లో రింకు అవును. సింగ్, ఇంకో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అట్లా ఇట్లా అవుట్ అయ్యిండు. సో నువ్వేమనుకున్నావు జ్ఞాన్ శివం దూబే గురించి? శివం దూబే స్పిన్నర్స్ కి చాలా మంచిగా ఆడతాడు ఉమ్, మనం అనుకున్నట్టే. ఉమ్, కానీ శివం దుబే చాలా
మనం ఇన్ని జరిగినాయి కదా మ్యాచెస్, ఉమ్, అన్నిట్లో చాలా మంచిగా ఆడాడు. అవును. నాక్స్ మంచిగా కొట్టాడు సో అని నా ఒపీనియన్. శివం దూబే ఎక్స్పెక్టేషన్స్ మించి ఆడటం వల్ల మనకి చాలా యూస్ఫుల్ అయింది. ఇంకా లాస్ట్ మ్యాచ్లో కూడా లాస్ట్ ఓవర్ వేసి ఐ మీన్ లైక్ 30 రన్స్ ఇవ్వకుండా ఆపిండు. అందువల్ల మనము ఫైనల్ క్వాలిఫై అయినాం. సో శివం దూబే ఈజ్ మోస్ట్ అండర్ రేటెడ్. ఎక్కువ జనాలు మాట్లాడట్లేదు. సో శివం దూబే గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. సో ఇంకో ప్లేయర్ అక్షర్ పటేల్. అక్షర్ పటేల్కి ఎప్పుడు బాల్ ఇచ్చినా కానీ వికెట్ తీస్తాడు, లేదంటే 6 రన్స్ ఓవర్ ఇస్తాడు. సో అక్షర్ పటేల్ కూడా తగినంత క్రెడిట్ దక్కలేదు అని నేను ఫీల్ అవుతున్నా. మీరేమనుకుంటున్నారు? అవును, ఉమ్, ఆయనకి ఉమ్. చా అంటే నిన్న లాస్ట్ మ్యాచ్ మ్యాచ్లో లో కూడా కూడా చూశారు. ఆ, అదే, నిన్న మ్యాచ్ లో కూడా చూశారు, ఉమ్, మంచిగా వేసాడు. ఉమ్, 3 మెయిన్ వికెట్స్ తీసుకున్నారు ఉమ్. అని నా ఒపీనియన్. అంతకు ముందు మ్యాచ్లో కూడా 2 క్యాచ్లు, క్రూషియల్ క్యాచ్లు ఆ పట్టిండు కదా. క్రూషియల్ క్యాచెస్ పట్టారు. నువ్వు చెప్పు లక్కీ. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ కూడా, కానీ మధ్యలో ఒక మ్యాచ్ డ్రాప్ చేసిండ్రు. సో అవును. అక్షర్ పటేల్ ఫస్ట్ నుంచి ఆడితే ఇంకా బాగుండేది అనేది సో ఓవరాల్ అనాలసిస్. సో ఇవి మన థాట్స్. సో ఫైనల్గా ఇండియా అయితే వరల్డ్ కప్ గెలిచింది. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఆ, ఆ, మన ఇండియా మ్యాచ్ చూడడానికి చాలా ప్లేయర్స్ వచ్చారు, ఇండియా తరపున ఆడిన వాళ్ళు. ఉమ్, ఇంకా రోహిత్ శర్మ. ఇండియా గెలిచేటప్పుడు ఆ, వాళ్ళ రియాక్షన్ చూడాలి. ఆ, వాళ్ళు చాలా సంతోషం పడ్డారు. ఆ, ఇంకా స్కై కూడా చాలా సంతోషం పడ్డాడు. ఆ టీం మొత్తం మంచిగా ఆడిన వల్ల ఆ. ఇండియా మంచిగా గెలిచింది. కాకపోతే ఒకటి, శివం దుబే ఒక క్యాచ్ వదిలేశాడు, లేకపోతే ఫినాలన్ తొందరగా అవుట్ తొందరగా అవుతుండే. అయిపోతుండే. బట్ లక్కీలీ మనకు ఆ క్యాచ్ ఎక్కువ నష్టం జరగలేదు కాబట్టి సో ఆ, దాని గురించి మనం మాట్లాడవసరం లేదు. సో ఇంకోటి ఇప్పుడు స్కై పేరు వచ్చేసి ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, నెక్స్ట్ స్కై వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్. సో దాని గురించి మీరు ఆ, ఏమనుకుంటున్నారు? సో స్కై గురించి ఇప్పటి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పటిదాకా ఉమ్, ఇండియా ఇండియా ఆ, అన్ని దేశాల్లో ఉమ్, టాప్ మంచిగా ఆడిన టీమే ఇండియా. ఉమ్, 3 టైమ్స్ వరల్డ్ కప్ గెలిచింది. ఉమ్. సో ఇది ఒక వరల్డ్ రికార్డ్. అవును. ఆ, ఇది సో మంచి పాయింట్ గుర్తు చేస్తున్నాం. ఇది ఒక వరల్డ్ రికార్డ్. ఏంటంటే ఇప్పటి వరకు హోమ్ కంట్రీలో ఎవరు వరల్డ్ కప్ గెలవలేదు. సో ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ హోమ్ కంట్రీలో వరల్డ్ కప్ గెలవడం. రెండోది ఇంకోటి ఏంటంటే కంటిన్యూస్గా ఏ టీం కూడా 2 టైమ్స్ వరల్డ్ కప్ గెలవలేదు. అంటే ఇప్పుడు ఆ, లాస్ట్ 2024లో ఇండియా గెలిచింది, ఇప్పుడు గెలిచింది. సో ఇది కంటిన్యూస్గా 2 టైమ్స్. ఇంకోటి ఏంటంటే ఎవరి దగ్గర 3 వరల్డ్ కప్స్ లేవు T20లో. అందరి దగ్గర రెండే ఉన్నాయి. వెస్టిండీస్ దగ్గర రెండు, ఇంగ్లాండ్ దగ్గర రెండు, పాకిస్తాన్, శ్రీలంక ఇట్లా ఇట్లా ఒకటొకటి ఉంది. సో అట్లా ఇండియా ఇస్ ద ఫస్ట్ టీమ్ హిస్టరీని రీరైట్ చేసింది. హోమ్ కంట్రీలో గెలవటం, కంటిన్యూస్గా 2 టైమ్స్ గెలవటం, మళ్ళీ ఆ, అది వరల్డ్ కప్ని వాళ్ళ దగ్గరే ఉంచుకోవటం. సో మూడు. సో దీని గురించి ఆ, ఏమంటారు? అట్లనే స్కై ఫస్ట్ ఇన్నింగ్స్ చాలా యూజ్ అయింది. మేబీ చాలా ఎక్కువ మంది మాట్లాడరు. యుఎస్ఏతో మనం గెలిచింది. ఒకవేళ మనకి ఫస్ట్ మ్యాచే కానీ యుఎస్తో ఓడిపోయి ఉంటే మేబీ ఇంకో ఇంకోలాగా వరల్డ్ కప్ పోయేదానికి ఛాన్స్ ఉండేది. సో స్కై గురించి మీరు ఏం చెప్తారో? నాకు యూస్ఫుల్ నాకా, లేదా స్కై తర్వాత మళ్ళీ మంచిగా ఆడలేదు అనిపించిందా? ఏమనిపించింది చెప్పు జ్ఞాన్. స్కైది యుఎస్ఏ తోటి మనకి మ్యాచ్ అయ్యేటప్పుడు ఉమ్, చాలా హెల్ప్ హెల్ప్ఫుల్ నాకు. ఇంకా ఉమ్, ఇండియా దానివల్ల మంచిగా, ఇంకా ఇండియా బౌలర్స్ కూడా చాలా మంచి వికెట్స్ తీశారు ఆ రోజు ఉమ్. అని నా ఒపీనియన్. నీ ఒపీనియన్ చెప్పు జ్ఞాన్. స్కై చాలా మంచిగా ఆడాడు. ఉమ్, యుఎస్ఏతో ఒకవేళ ఓడిపోతే ఆ, మనం వరల్డ్ కప్ కి హోప్స్ కోల్పోయే వాళ్ళం. ఉమ్. ఇంకా స్కై వల్ల మనకి చాలా ఉపయోగాలు కూడా అయినాయి. ఉమ్. సో ఇంకోటి బ్యాటింగ్ ఏంటంటే లో యా సో ఇంకోటి బ్యాటింగ్ ఏంటంటే లో చాలా మంచి మార్క్స్ ఇచ్చారు. సో బ్యాటింగ్ యూఎస్ఏలో బాగా ఆడినారు. సో మనం ఒకవేళ యూఎస్ఏతో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి ఉంటే సో ఇట్ కెన్ గో ఎయిదర్ వే, ఎట్లయినా పోయి ఉండొచ్చు. సో ఆ ఫస్ట్ మ్యాచ్లో కెప్టెన్ నాక్ ఆడడం వల్ల సో మిగతా అంతా మనకి పాజిటివ్గా వచ్చింది నేను అనుకుంటున్నాను. అలానే కెప్టెన్ టాటిక్స్ బాగుంటుండే. బౌలింగ్ చేంజెస్, బుమ్రాని ఎప్పుడు తీసుకురావాలి, తర్వాత స్పిన్నర్లను ఎప్పుడు తీసుకురావాలి. సో లాస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో వరుణ్ చక్రవర్తి ఎక్కువ రన్స్ ఇచ్చినా కానీ సో వాళ్ళని బిలీవ్ చేసి బాల్ ఇస్తుండే.
తర్వాత లాస్ట్కి నిన్న అభిషేక్ శర్మ ఒక ఓవర్ వేసిండు, అది ఎట్లా అనిపించింది మీకు? ఫైనల్ వికెట్ తీసింది. ఆ, బానే వేసాడు. ఉమ్, నాకు ఇంకా అభిషేక్ శర్మ బౌలింగ్ వేసేటప్పుడు ఉమ్, చాలా ఖుష్ వచ్చింది. ఉమ్, ఇంకా మంచిగా లాస్ట్ ఓవర్ మంచిగా వేసి ఉమ్, లాస్ట్ వికెట్ తీసుకున్నాడు. ఉమ్, ఇంకా ఆ వికెట్ అందరికి హ్యాపీనెస్ ఇచ్చింది. ఉమ్. సో మంచిగా అనిపించింది. సో తర్వాత ఇంకా తిలక్ వర్మ కూడా బాగా ఆడింది వరల్డ్ కప్లో ఫినిషర్ రోల్ వచ్చినాక. తర్వాత రింకు ఉమ్, సింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. రింకు సింగ్ వచ్చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చాలా ప్రాబ్లమ్స్ ఉండే కాడికి మళ్ళీ వచ్చి ఆ, ఫీల్డింగ్లో చాలా ఫోర్లు ఆపుతుండే. సో రింకు సింగ్ని మనం ఫ్యూచర్లో ఎక్కువ చూడాలని చెప్పేసి మనం సోషల్ మీడియా నుంచి రిక్వెస్ట్ చేసుకుందాం. ఎందుకంటే రింకు సింగ్ వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని బాగా తీసుకున్నాడని. అట్లానే మీకు ఏదైనా ప్లేయర్ని మనం మాట్లాడలేదు అనిపిస్తే ఆ ప్లేయర్ పేరు చెప్పండి. ఉమ్. రింకు సింగ్ గురించి ఇంకా చాలా మాట్లాడాలి. ఆ, ఇంకా ఆయన ఫీల్డింగ్ లో చాలా మంచిగా క్యాచెస్ తీసుకుంటారు. రన్స్ కూడా సేవ్ చేస్తుండే, ఫోర్స్ రన్స్ కూడా ఆపుతుండే. సేవ్ చేస్తారు. ఉమ్. సో రింకు సింగ్కి ఫర్దర్గా ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వాలని చెప్పేసి మీరు అనుకుంటుంటారు అంతే కదా? ఇంకా మొహమ్మద్ సిరాజ్ కూడా ఫస్ట్ మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్, ఎస్, వ్యాలిడ్ పాయింట్. మహమ్మద్ సిరాజ్ కూడా ఫస్ట్ మ్యాచ్లో 3 వికెట్లు తీసి మనకి బాగా హెల్ప్ అయ్యిండు. సో మహమ్మద్ సిరాజ్ అట్లానే వాషింగ్టన్ సుందర్ ఒక మ్యాచ్ ఆడిండు, అది కూడా. సో ఇంకా మేము ఎవరినైనా మర్చిపోతే మీరు కమెంట్స్లో గుర్చేయండి. అండ్ సో వాట్ ఈస్ సో ఇండియా నెక్స్ట్ ఐపీఎల్ వస్తుంది, మనం ఐపీఎల్లో కూడా ఇలానే షోస్ చేద్దాం. తర్వాత సో ఇండియా ఇదే టీం కంటిన్యూ అవ్వాలా? మేబీ 1 or 2 ఇయర్స్లో ఒకరిద్దరు ప్లేయర్ రిటైర్ అవ్వచ్చు. సో నెక్స్ట్ మనకి ఓడిఐ వరల్డ్ కప్ ఉంది. సో నెక్స్ట్ T20 వరల్డ్ కప్కి ఎవరెవరు ఆడతారని మీరు అనుకుంటున్నారు చెప్పండి. చెప్పు లక్కీ, ఎవరెవరు ఆడతారు నెక్స్ట్ T20 2 ఇయర్స్ నేనా తర్వాత? ఉమ్, 2 ఇయర్స్ తర్వాత హార్దిక్ పాండ్యా, ఉమ్, తిలక్ వర్మ, ఉమ్, వరుణ్ చక్రవర్తి, ఉమ్, కుల్దీప్, ఉమ్, వాషింగ్టన్ సుందర్, ఉమ్, సిరాజ్, ఉమ్, తిలక్ వర్మ, ఉమ్, ఇషాన్ కిషన్, ఉమ్, సంజు శాంసన్, ఉమ్, బూమ్రా, ఉమ్. ఇంకా ఎక్సెట్రా చాలా మంది ఆడొచ్చు. సో చెప్పలేం. సో మ్యాక్సిమం ప్లేయర్ ఆడతారు అనుకుంటున్నాము. సో అలానే ఇంకోటి, మనకి వైభవ్ సూర్యవంశీ కూడా నెక్స్ట్ వరల్డ్ కప్కి వస్తాడా అని మీరు అనుకుంటున్నారా, లేదా ఇంకెవరైనా ప్లేయర్స్ నేనైతే వస్తారా? రాడనుకుంటా. రాడు. రాడనుకుంటున్నాను. ఇప్పుడే నేనైతే రాలేరు. నేనైతే వస్తాడు అనుకుంటున్నాను వైభవ్ సూర్యవంశీ నెక్స్ట్ వరల్డ్ కప్కి. అలానే మేబీ ఒకరిద్దరు ప్లేయర్లు ఇందులోంచి మిస్ అవ్వచ్చు, బట్ ఎవరు యంగ్ టాలెంట్ వచ్చినా మళ్ళీ ఇండియా ఇంకో వరల్డ్ కప్ గెలవాలని కోరుకుందాం. మీకు ఏమైనా ఫైనల్ థాట్స్ ఉంటే చెప్పండి. ఏం లేవు. ఓకే, అండ్ ఆల్రెడీ. హ్యాపీ దట్ ఇండియా వన్ ద వరల్డ్ కప్. Until then, see you. Thanks బాయ్ everyone. ఫ్రెండ్స్.